కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండలం గోపవరం కాలనీ 1-2లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. సెంచరీ ప్యానల్స్ లిమిటెడ్ కంపెనీ వారి సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గంటకు 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన 2 మినరల్ వాటర్ ప్లాంట్లను టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి ప్రారంభించారు. అందరి సహకారంతో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం, కంపెనీ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు మంచినీరు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సెంచరీ ప్యానల్స్ కంపెనీ వారు స్థానికులకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. కాలనీ వాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు సెంచరీ ప్లై వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ కాలనీ 1-2లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కి అందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు సెంచరీ ప్లై కంపెనీ ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కోరుకుంది ఒకటే, స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాలి. యువత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగంగా ఉన్న వాళ్ళందరికీ స్కిల్ కానీ ఇవన్నీ పెంచాలి. ఇంకా మిగతా ఆ రోజు ఈ కాలనీ వాసులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ భూములు వాళ్ళ సొసైటీ భూములు ఇచ్చి వీళ్ళ కోసం స్వాగతం పలికినారు. కాబట్టి వాళ్ళ కాలనీలో ఉన్నటివి చిన్న చిన్న ఈ తాగునీరు సమస్య కానీ లేదంటే లైట్లు రోడ్లు కానీ మిగతా వీళ్ళకి స్కూళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ మండలంలో వాసులు కానీ సెంచరీ ప్లై వాళ్ళని మనం అందరం కోరడం జరిగింది. ఆ మేరకే ఈరోజు వాళ్ళు కూడా కంపెనీ ఇప్పుడిప్పుడే కంప్లీషన్కి అయి ప్రొడక్షన్లోకి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు క్రమంగా కొన్ని మేము అడిగినాం ఇందాకే, అవన్నీ క్రమవారీగా చేసుకుంటామని వాళ్ళందరూ మాకు తెలియజేశారు. వీటికి కూడా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా వీళ్ళు పెట్టే పంట కూడా వీళ్ళు వేసే పంట వీళ్ళు తీసుకునేది కరెక్ట్ రేటుగా ఉండాలనేసి